అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మే నెలలో చేసుకోవాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో వర్షాకాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొంతమేర నిధులు తెచ్చుకుని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెచ్చుకుని పనులు మనం చేయడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రేపు మే నెలలోనే అంటే ఈ రబీ పంట అయిన తర్వాత కాలువలు కట్టిన తర్వాత ఈ పనులు చేసేటువంటి ఉద్దేశంతో మేము కూడా డిపార్ట్మెంట్తో రివ్యూస్ పెట్టుకుని ఏదైతే వీడ్ రిమూవల్కి, అదేవిధంగా డీసిల్టింగ్కి, అదేవిధంగా షట్టర్స్, డోర్స్, లాక్స్, ఇటు మెయింటెనెన్స్కు, అదేవిధంగా ఏటుగట్లు, ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి పటిష్టతకు కూడా తగిన ప్రతిపాదనలు కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటికే ఆ ప్రతిపాదన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి 4977 పనులు ప్రతిపాదనలు రావడం జరిగింది. ఇప్పటికీ దగ్గర 336.43 కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 1868 పనులకు మరి 129.38 కోట్లకు ప్రతిపాదనలు రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యొక్క మెయింటెనెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అప్రూవల్ తీసుకుని మరి దాని ద్వారా ఫైనాన్స్కి, ఎందుకంటే వాస్తవంగా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నీటి తీరువా పన్ను ఏదైతే మనం చెల్లిస్తూ ఉంటారో రైతులు, దాని నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ వైండం పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాల నుంచి మరి ఆ ఫండ్ కూడా అక్కడ ఏమీ లేనటువంటి స్థితిలో మళ్ళీ ఫైనాన్స్ నుంచే మళ్ళీ వీటిని మీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అంచేత ఏదైతే ఈ ప్రతిపాదనని ఈ యొక్క మార్చి నెలలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క పనుల యొక్క అవసరాన్ని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ నీటి తెరువ పన్ను మరి ఫండ్ లేకపోయినప్పటికీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి విధంగా ఈ పనులు చేపట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, ఏదైతే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ 40%, 50% లెస్ చేస్తూ ఉన్నారు ఈ పనుల్లో అని. వాస్తవం అధ్యక్ష, నేను కూడా చూడడం జరిగింది. నేను కూడా సీరియస్గా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టినప్పుడు, ఎందుకంటే 40-50% వాడు లెస్ చేసాడని అంటే మరి వాడు అక్కడ ఏం పనులు కూడా చేయడం అనేటువంటిది అర్థమవుతుంది. అంటే అంతే, ఎందుకంటే వాడు అట్లా కాలక్షేపం చేసి వర్షాలు కురిసినప్పుడు, నీరు ప్రవహించినప్పుడు, లేదా రైతుల అవసరం నిమిత్తం వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళ ఖాతాలు వేసుకుని బిల్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మేము సంబంధిత శాఖ ఏఈడిఈలకి చాలా క్లియర్గా, గౌరవ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఆ పనుల్లో కాంట్రాక్టర్ అట్లా నిర్లక్ష్యం వహించి రిపోర్ట్ చేస్తే సంబంధిత ఏఈడిఈలు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కాటన్ బ్యారేజ్కి సంబంధించి వాస్తవం అధ్యక్ష, ఈ గేట్స్ ఏవైతే మరి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలికి వదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే 164 కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ 2లో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది మంజూరు అయిన వెంటనే ఆ ఏదైతే ఆ యొక్క కాటన్ బ్యారేజ్ గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మూడవది ఏదైతే అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆనందరావు గారు కానీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే గోదావరి మోడరైజేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో చాలాసార్లు రివ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గోదావరి డెల్టా మనకి ఏ విధంగా ₹1 ఖర్చు లేకుండా నీరు అనేది గ్రావిటీ మీద వస్తుంది. అంటే ఏదైతే మన విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం కూడా వాటర్ వదిలితే ఆఖరి ఎకరం వరకు కూడా కేవలం మరి గ్రావిటీ మీదే వాటర్ పోతుంది. ₹1 మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రెండు, మంచి వెదర్ కండిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి ఏదైతే సాయిల్ ఫెర్టిలైజర్ సాయిల్ ఉంది, మంచి ఈల్డింగ్ ఉంది. అంచేత ఖచ్చితంగా ఈ ఆధునీకరణ లేకపోవడం వల్లే ఈరోజు ఇక్కడ పంటలు దెబ్బతింటూ ఉన్నాయి. దానివల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు ఈ మోడరేషన్ వర్క్స్ కనుక మనం చేసుకోగలిగితే కొంతమేర డెల్టా రైతులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడకుండా ఉంటారని నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి నిధుల సమస్య ఈరోజు ఉన్నటువంటి వల్ల అది డిపిఆర్ రెడీ చేసుకుని ఏదైనా హైబ్రిడ్ మోడల్లో మనం ఏదైనా ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైనా మనం ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి పనులు చేయించేటువంటి ఏర్పాటు ఏదైనా ఉంటే పరిశీలిద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. అంచేత గౌరవ సభ్యులకు కూడా ఆ గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ మోడరేషన్స్ కూడా ఆ డిపిఆర్ని కూడా తయారు చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రశ్నోత్తరాల సమయం.